ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. బహిరంగంగా పార్టీ కండువా మార్చుకుని వారు పార్టీ మారలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేక గ్రామాల్లో పాలన కుంటుపడిందన్నారు. హైదరాబాద్లో వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు హరీష్ రావు. సికింద్రాబాద్ పరిధిలోని రామ్గోపాల్పేట వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని. ముంపు బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 1500 మందికి నిత్యావసర సరుకులు అందజేశారు హరీష్. హైదరాబాద్ నగరంలో ప్రీ మాన్సూన్లో నాలాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రజలకు వరద ఇబ్బంది రాకుండా చూసుకునేవాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ప్రీ మాన్సూన్లో నాలాలు క్లీన్ చేయకపోవడం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక బస్తీలు వరద జలాలతో మునిగిపోయి ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. అన్నీ కూడా తడిసిపోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయినా ఇవాళ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉన్నా, మున్సిపల్ మంత్రిగా ఆయనే ఉన్నా వరద బాధితులకు ఒక్క పైసా సాయం కూడా చేయలేదు. ఇవాళ హైదరాబాద్ నగరంలో దాదాపు 7-8 మంది నాలాల్లో కొట్టుకొని చనిపోయారు. ఇవాళ ఈ చనిపోవడానికి కారణం ఇది రేవంత్ రెడ్డి వైఫల్యము, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. వరద బాధితులకు కనీసం నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వలేదు, కనీస సహాయం కూడా చేయనటువంటి పరిస్థితి. గాంధీ భవన్లో మీటింగ్ జరిగితే మీ ఇన్ఛార్జ్ నేతృత్వంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాంధీ భవన్లో వచ్చి మీటింగ్లో పాల్గొండ్రి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ సిఎల్పి మీటింగ్కు కూడా వాళ్ళు హాజరయ్యి నువ్వు వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీ కూడా కల్పిస్తేవి. ఇంత ఓపెన్గా కుల్లా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కండువాలు కప్పితే పార్టీ మారినట్టు కాదని చిల్లర మాటలు ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడతాం.